నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జీహెచ్ఎంసీ పోలింగ్ వేళ పాత బస్తీలో మజ్లిస్ వీరంగం. కాంగ్రెస్ తెరాస భాజపా నేతలపై దాడులు, అధికారులకు బెదిరింపులు. దాడులకు పాల్పడ్డ ఎంఐఎం నేతలపై పోలీసుల చర్యలు. అసదుద్దీన్ సహా మరో 5గురిపై క్రిమినల్ కేసులు. బల్దియా ఎన్నికల్లో పెద్దగా స్పందించని ఓటర్లు. 45% దాటని పోలింగ్. 5న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం. గ్రేటర్ ఫలితాలపై రాజకీయ పార్టీల ధీమా. అత్యధిక స్థానాల్లో విజయం తమదేనని విశ్వాసం. ఉపాధి హామీలో రాష్ట్రానికి 4 జాతీయ అవార్డులు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాగా నిజామాబాద్ ఎంపిక. మోదీ బాటలోనే ఆస్తుల్ని ప్రకటించిన మంత్రులు. వెంకయ్య, సుష్మాలకు లేని సొంత వాహనాలు. అంబేద్కర్ పేరున్నంత వరకు రిజర్వేషన్లకు ఢోకా లేదు. అసత్యాలతో రెచ్చగొడుతోందని కాంగ్రెస్పై ప్రధాని మండిపాటు. 100 కోట్ల మైలురాయిని చేరిన వాట్సాప్. 2 ఏళ్లలో రెట్టింపైన వినియోగదారులు.